బాయ్ బాయ్ ఫుకెట్, గోయింగ్ టు మలేషియా. మళ్ళీ మనం మలేషియాలో కలుగుతాం. అంతవరకు ఉంటా, టాటా బాయ్ బాయ్. వీళ్ళు థాయిలాండ్ రాజులు అన్నట్టు. వీళ్ళ బొమ్మలే ఉంటాయి కరెన్సీ మీద అంతా. ఫైనల్లీ ఫుకెట్కి అయితే బాయ్ బాయ్ చెప్పేసి మలేషియా అయితే స్టార్ట్ అయిపోయినాము. మలేషియా వెల్కమ్ టు మలేషియా. మలేషియా అయితే రీచ్ అయిపోయినాం. మలేషియా నుంచి ఎయిర్పోర్ట్ నుంచి రూమ్కు ఈ మినీ బస్లో వెళ్తున్నాము. బస్ జర్నీ దగ్గర ఒక 1.5 అవర్ పట్టింది. మంచిగా హ్యాపీగా రోడ్స్ చూసుకుంటూ చిల్ అయికుంటూ వెళ్తున్నాము. మలేషియాలో పెద్ద పెద్ద బిల్డింగ్స్ ఉంటాయి, అవి ఉంటాయని వింటాం కదా, అవి ఎట్లుంటాయో చూద్దామని ఎక్సైటింగ్తో ఉన్నాము. చూడాలి ఇప్పుడు ముందు ఎట్లుంటుందో జర్నీ. ఇప్పుడైతే రూమ్కి వెళ్తున్నాం. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిన తర్వాత మళ్ళీ సిటీ టూర్ ఉంటుంది. ఎందుకంటే మాకు ఇక్కడ ఈ నైట్ రేపు ఆఫ్టర్నూన్ వరకే ఉంటుంది అన్నట్లు. మాకు చూడండి పెద్ద బిల్డింగ్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఇప్పుడు కేఎల్ టవర్కి వెళ్తున్నాం మేము. ఇప్పుడు కేఎల్ టవర్కి వెళ్ళేసి అది చూసుకొని అక్కడ నుంచి ట్విన్ టవర్ ఉంటుంది. ట్విన్ టవర్ చూసుకొని వస్తున్నాం. చూడండి ఇక్కడ మెట్రో చూడండి ఎట్లా ఉంది, బయట నుంచి వెళ్తుంది. మొత్తం బాడీ మొత్తం బయటికి ఉంది, మన దగ్గర లోపలికి ఉంటుంది. ఇది రూమ్కి అయితే ఎంటర్ అయిపోయినామండి. మన ఫస్ట్ రూమ్ ఉన్నట్లు ఇది మలేషియాలో. రూమ్ చాలా బాగుంది, డీసెంట్ ఉంది. కాకపోతే కొంచెం చాలా కన్నింగ్ ఉంటారు మలేషియాలో, కొంచెం చూసుకోవాలి. అది మేము చాలా దెబ్బ అయిపోయినాం. ఎటు చూసినా మోసం ఉంటుంది ఇక్కడ, చాలా జాగ్రత్త ఉండాలి. కొరియా హోటల్ మేము తీసుకున్న రూమ్ అయితే కొరియా హోటల్ బాగుంది, డీసెంట్ ఉంది, చాలా బాగుంది. కాకపోతే కొంచెం చూసుకోవాలి. ఇక్కడ డ్రైవర్స్ దగ్గర నుంచి టూరిస్టులు అందరూ చాలా కన్నింగ్ ఉంటారు, చాలా మోసాలు ఉంటాయి. ఫుడ్ అయితే బాగుంది, మాకు ఫుడ్ మంచి ఎక్స్పీరియన్స్ తీసుకున్నాము. కొంచెం వీళ్ళు ఇంగ్లీష్ ఉంటుంది. మా రూమ్ దొరికింది అయ్యా, 231 ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టారు. బాత్రూమ్ వెరీ గుడ్, నైస్ రూమ్, డీసెంట్, బాగుంది. బట్టల స్టాండ్ ఇచ్చినాడు వార్డ్రోబ్ లేకుండా డైరెక్ట్. కాఫీ కానీ మేము తాగుతలేము, చేసుకొని రాక తాగుతలేము మేము. ఓపెన్ చెప్పాలంటే చిన్న టీవీ ఇచ్చిండు, టేబుల్ ఇచ్చిండు, మంచిగా ఉంది. వార్డ్రోబ్ కాదు ఇది, బాత్రూమ్ పార్టీషన్ ఇది. కాఫీ జెన్కేఫ్ ఇన్స్టా కాఫీ ఎట్లా చేయాలనో నాకు తెలియక దీనిలో జోలికి పోతలేను, ఎందుకు రిస్క్ అని. ఒకసారి ట్రై చేస్తే టేస్ట్ బాగా రాలేదు, దాని జోలికి పోవడం మానేసిన. బాయ్. మలేషియా బయటికి పోయినాక చేస్తా, ఇక చూపిస్తా. వచ్చినాను, ఫస్టే వచ్చినా. మావాడు ఎయిర్పోర్ట్లో తప్పిపోయింది, పట్టుకొచ్చినాం మళ్ళా. ఎయిర్పోర్ట్లో ఇమిగ్రేషన్లో తప్పిపోయింది, మళ్ళీ పోయి పట్టుకొచ్చినాం. మంచాలు బాగున్నాయి, కాకపోతే ఇది ఊగుతున్నాయి. ఇట్లా ఉంది పరిస్థితి. ఇరిగిపోతే ఆల్రెడీ డిపాజిట్ ఉంది, 100 రింగిట్స్ డిపాజిట్ ఉంది వాళ్ళతోన. అందులో పట్టుకుంటారా ఏంటనే తెలియదు. మరి ఇట్లా ఉన్నాయి బెడ్స్, ఇది పరిస్థితి. చూడండి, ఇంకైతే డీసెంట్ ఉంది. మంచాలు గట్టిగా లేవు, చూసుకోవాలి. డిపాజిట్ ఉంటుంది వాళ్ళ దగ్గర ఎప్పుడైనా సరే. రూమ్ బయట ఇట్లా ఉంది, వైట్ బాగా సెట్ చేసారు, వైట్ స్టోన్స్. అనదర్ రూమ్ సేమ్. మలేషియాలో సర్వణ భవన్ వెతుక్కుంటూ వచ్చినాం మలేషియాలో. ఇండియన్ ఫుడ్ తిందామని చెప్పి. లోపల మీల్స్ అది ఉంటుందా లేదా చూడాలి.
హ్యాపీగా ఫుడ్ అయితే ఎంజాయ్ చేసినాం. ఫుడ్ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మేము బట్టు కేవ్స్ వచ్చినాం. బట్టు కేవ్స్ సుబ్రహ్మణ్య స్వామి స్టాచ్యూ ఉంటుంది. ఇక్కడ చాలా షూటింగ్లు కూడా జరిగినాయి. ప్రభాస్ సినిమా జరిగింది. ప్రభాస్ బిల్లా షూటింగ్ ఇక్కడనే జరిగింది. కృష్ణంరాజు ప్రభాస్ సీన్స్ ఉంటాయి. ఇక్కడ చాలా సినిమా షూటింగ్లు జరిగినాయి. అలీది పక్కలో ఒక కేఫ్ నడిపింది. ఆ పక్క కేఫ్ అట్లే ఉంటుంది సేమ్ మన ఇండియన్ కేఫ్ లాగా చూపిస్తారు ప్రతి సినిమాలో. చాలా బాగుంటుంది. ఇది సూపర్ ఎక్స్పీరియన్స్. ఇది కూడా చూడండి ఒకసారి ఎట్లుందనేది. ఇక్కడ నుంచి అయితే పైకి ఎక్కుతున్నాం. పైన టెంపుల్ ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటుంది పైన. చాలా బాగుంటుంది. స్టెప్స్ కూడా కలర్ఫుల్ మస్తు అనిపిస్తుంది. మన సైడ్ బుర్రా కేవ్స్ ఎట్లుంటుందో అట్లా కేవ్స్ ఉంటాయి లోపల. మన సైడు ఎక్కడ అరకు దగ్గర బుర్రా కేవ్స్ ఉంటాయి చూడండి, ఆ టైప్లో ఉంటుంది అన్నట్టు కేవ్ ఇది. లోపల టెంపుల్ కూడా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంటుంది. ప్రసాదం, పులిహోర, ఇదొక స్వీట్. ఇంకా పెట్టాను. ప్రసాదం ఈ టెంపుల్లో తిరిగినంతసేపు మన ఇండియాలో హిందూ ప్లేస్లలో తిరిగినట్లే ఉంటుంది. ఇండియాలో తిరిగినట్లు ఉంటుంది. మొత్తం హిందూ కల్చర్ ఇట్లా ఉట్టిపడుతుంటుంది మొత్తం. చాలా బాగుంటుంది. ఇండియాలో ఉన్న ఫీలే ఉంటుంది. మనం అసలు మలేషియాలో ఉన్న ఫీల్ అస్సలు ఉండదు ఇక్కడ. సూపర్ ఎక్స్పీరియన్స్ అండి ఇది. మీరు ఒకసారి చూడండి, గమనించండి ట్రాఫిక్ ఎట్లా ఉంది. ఇది మన ఇండియాలో అలా కాకుండా ఈ ట్రాఫిక్ జామ్లో ప్రతి కార్కు ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి. అదే మన ఇండియాలో అయితే కారు వెనకాలనే కారు పెట్టేస్తారు, దానిలో ఓవర్టేక్ చేసేసుకొని గల్లీలో కొట్టేసుకొని వెళ్తుంటారు. ఇక్కడ ఒకసారి గమనించండి ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు, ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. లైన్ క్రాస్ చేయరు అసలు. ఎవరు లైన్లో వచ్చేటోళ్ళు వాళ్ళ లైన్లోనే వస్తారు. ఇక్కడ కనిపించేది కేఎల్ టవర్ అండి. కేఎల్ టవర్ చాలా హైట్ ఉంటుంది. కేఎల్ టవర్, ట్విన్ టవర్, ఇంకొకటి ఉంటుంది. 3 టవర్స్ పక్కకు ఉంటాయి అన్నట్లు. ఒక టవర్ ఎక్కితే ఇంకో 2 టవర్లను ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టు చూడడానికి. మేమైతే కేఎల్ టవర్ ఎక్కినాం. కేఎల్ టవర్ ఎక్కి మిగతా ట్విన్ టవర్ను దానిలో చూసినాం, ఎంజాయ్ చేసినాం అన్నట్లు. చూడండి కేఎల్ టవర్ ఇది. అప్పుడప్పుడు ఈవినింగ్ అవుతుంది, మేము వెళ్ళి పైకి వెళ్ళేసరికి మొత్తం ప్యూర్ డార్క్ అయిపోయింది. సూపర్ ఫీలింగ్ వచ్చింది. ఇది చూడండి కేఎల్ టవర్. అది ఈ పక్కన ఇందాక చూసింది దాని నేమ్ ఏదో ఉంది, ఇది కేఎల్ టవర్. ఇది ఎక్కినాం మేము ఇప్పుడు. ఇది పైకి ఎక్కి ఆ టవర్ ఒకటి, ఈ ముందు కనిపించే ట్విన్ టవర్ ఒకటి చూసినాం అన్నట్లు. ఇది సూపర్ అయింది. నేను పైకి వెళ్ళేసరికి డార్క్ అయిపోయింది. చాలా బాగుండే ఎక్స్పీరియన్స్ ఇది. ఇక్కడ కనిపించేది కేఎల్ టవర్. ఆ పైకి ఎక్కినాం మేము. ఆ పైన అరే ఇది ఇక అట్లా చూస్తాం. ఇది అట్లా కనిపిస్తుంది ట్విన్ టవర్. ఇక్కడ సెల్ఫ్ సర్వీస్ టికెట్ కూడా తీసుకోవచ్చు ఏటీఎంలా. ఇక్కడ మనం క్యూలో నిలబడి టికెట్ తీసుకోవచ్చు అండి. ఇది స్టేజ్ వైజ్గా ఉంటుంది. కొన్ని ఫ్లోర్లకు ఒక టికెట్, దానిపైన లాస్ట్ ఫ్లోర్కి ఒక టికెట్ ఉంటుంది. పైకి వెళ్తే ఆ టవర్ క్లియర్గా కనిపిస్తుంది, ఇంకోటి ట్విన్ టవర్ ఒకటి క్లియర్గా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. మనం ఇది ఆన్లైన్లో ముందే కూడా బుక్ చేసుకోవచ్చు ఈ టికెట్. అది మాకు తెలియక అక్కడ క్యూలో నిలబడటం. ఆన్లైన్లో ముందే టికెట్ తీసుకోవచ్చు. మనం టికెట్ దగ్గరనే చాలా టైం తీసుకుంటాం. వీళ్ళు పైకి తీసుకెళ్ళడానికి నార్మల్ టికెట్ తీసుకుంటున్నారు, రెగ్యులర్గా తీసుకుంటారు. కొంచెం కాస్ట్లీ టికెట్ ఉంటుంది, కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటుంది. అది అయితే స్పెషల్గా తీసుకెళ్తారు పైకి వెళ్ళినాక ఇక్కడ నుంచి ఇంకా పైకి వెళ్ళడానికి ఇంకో టికెట్ ఉంటుంది. అది కూడా కిందనే తీసుకోవచ్చు. అది మనకు ఆన్లైన్లో బుక్ చేసుకుంటే ఇంకా బెటర్. తెలియక మేము వచ్చినాం. చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ ఇది. ట్విన్ టవర్ చూడండి ఎంత బాగా అనిపిస్తుంది.
యాక్చువల్గా మలేషియన్ టవర్ ట్విన్ టవర్ ఇది చూడడానికి మాకు టైం సరిపోక అక్కడే బాగా టైం అయిపోయింది. కేఎల్ టవర్ దగ్గర చాలా టైం వెళ్ళిపోయింది. అందుకని రోడ్ పాయింట్ వస్తూ చూసుకుంటూ వెళ్ళాము. ఒకసారి ఇట్లా రోడ్ పైన ఆపుకొని ఫొటోస్ దిగినాము. దగ్గర కూడా వెళ్ళలేదు మేము. ఇది దగ్గరికి వెళ్తే ఇంకా ఫొటోస్ చాలా బాగా వస్తాయి. మేము కొంచెం రోడ్ మీద నుంచే చూసుకుంటూ వెళ్ళాము. అన్నట్టు సూపర్ ఎక్స్పీరియన్స్ ఇది, చాలా బాగుంటుంది అసలు. మేఘాల్లోకి వచ్చేసాం. ఇక్కడ హైలాండ్ అని ఉంటుందండి. ఈ కేబుల్ కార్లో పైకి తీసుకెళ్తారు. అందరూ ఐలాండ్ అంటే వాటర్లో ఉండే సముద్రంలో ఐలాండ్ అనుకుంటారు, కన్ఫ్యూజ్ అవుతారు తెలియక. హైలాండ్ అండి, హైలాండ్ హైలో ఉండే ల్యాండ్ అన్నట్లు. హిల్ పైకి తీసుకెళ్తారు అన్నట్లు. చాలామంది ఐలాండ్ అంటే సముద్రంలో ఉండే ఐలాండే అనుకుంటారు అందరూ. కాదు కాదు, ఇది హైలాండ్. ఇది కూడా బాగుంటుంది ఎక్స్పీరియన్స్. పైకి వెళ్ళిన తర్వాత వదిలేస్తారు. అక్కడ మొత్తం మేఘాల్లో ఉన్నట్లు ఉంటుంది. ఆ లోపల మంచి షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఈ కేబుల్ కార్ అయితే కంటిన్యూస్గా వస్తూ ఉంటే పోతూ ఉంటాయి అన్నట్టు. ఏదైనా ఎక్కువ కంటిన్యూస్గా బాక్సులు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఒక్కొక్క దగ్గర ఆపిన దగ్గర లోపల మొత్తం కాంప్లెక్స్ లాగా ఉంటుంది. మొత్తం షాపింగ్స్ ఉంటాయి. మనం నచ్చిన షాపింగ్ చేసుకోవచ్చు. మళ్ళీ వచ్చి ఆ కేబుల్ కార్ ఎక్కి కిందికి వెళ్ళొచ్చాడు. బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఓకే, ఇవన్నీ లోపల కాంప్లెక్స్లో షాపింగ్స్ అండి. షాపింగ్స్ ఉంటాయి ఇందులో. క్యాసినో ఉంటుంది, హోటల్స్ ఉంటుంది, చాలా ఉంటాయి ఇందులో. అన్నీ ఉంటాయి ఇందులో. హోటల్స్, క్యాసినోస్ ఉంటాయి, చాలా క్యాసినోస్ ఉంటాయి. కాకపోతే దానికి టికెట్ వేరే ఉంటుందండి. కిందనే తీసుకోవాలి ఆ టికెట్. అవన్నీ ప్యాకేజెస్ ఉంటాయి. అవి చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ ఇది కూడా. ఏమైనా షాపింగ్ చేయాలంటే చేయొచ్చు. ఈ బ్రెడ్స్ చూడండి, ఎప్పటి నుంచో పూర్వకాలం నుంచి ఎట్లా ఉండేవో బ్రెడ్స్ అవన్నీ షాంపిల్స్ పెట్టేది. ఇవి ఒరిజినల్ కాదు, అవి షాంపిల్స్ బొమ్మలు. అవి ఒరిజినల్ బ్రెడ్స్ లాగానే ఉంటాయి. అది ఇక్కడ బ్రెడ్స్ ఫేమస్ అన్నట్లు. ఇవి మలేషియన్ రింగిట్స్ అండి. ఈ గ్లాస్ మధ్యలో ఉంటుంది. ఇది ఎయిర్పోర్ట్లో ఉంటుంది. ఏదో లక్కీ డ్రా ఉన్నట్లుంది. ఇది ఎయిర్పోర్ట్లో ఉంది. ఇది ఎయిర్పోర్ట్లో లక్కీ డ్రా తీసేలా ఉన్నారండి. అది మొత్తం కరెన్సీ చాలా క్రోడ్స్ అవుతుంది. బిలియన్ క్రోడ్స్ అవుతుంది. అది ఫైనల్లీ ఇండోనేషియా బాలీలో అయితే రీచ్ అయినామండి. ఎయిర్పోర్ట్లో మలేషియా నుంచి ఫ్లైట్ ఎక్కి బాలీలో దిగేసినాం. ఇక్కడ నుంచి మనం బాలీని ఎక్స్ప్లోర్ చేస్తామండి. ఇండోనేషియాని ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇది ముందు ఏమేమి చూపిస్తాం అనేది చూడండి. చాలా బాగుంటుంది. బాలీ కూడా చాలా వెరైటీగా ఉంటుంది. బాలీ ఇక్కడ కరెన్సీ కానీ అది కానీ వింత ఉంటుంది. చాలా బాగుంటుంది. ముందు మంచి వీడియోస్ వస్తాయి. తప్పనిసరి చూడండి. చూసి నన్ను ఎంకరేజ్ చేయండి. సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి. నచ్చితే లైక్ చేయండి. ఇదిగోండి, బాలీ ఎయిర్పోర్ట్లో కూడా డ్యూటీ ఫ్రీ అండి. ఇది ఇక్కడ కూడా లిక్కర్ తీసుకోవచ్చు మనం. మీకు ఒక టిప్ ఏంటంటే, ఇక్కడ మొత్తం హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఒక 2 బాటిల్స్ తీసుకోవచ్చు. మనం మలేషియాలో కూడా మేము 2 బాటిల్స్ తీసుకున్నాం. ఇక్కడ 2, అక్కడ 4 తీసుకోవచ్చు అంట. మేమైతే తీసుకున్నాం. మాకు అలో కూడా చేశారండి. ఒక్కొక్కరు 4 బాటిల్ తెచ్చినాం. ఒక్కో పాస్పోర్ట్ మీద 4 బాటిల్స్ తెచ్చినాం. ఇక్కడ రూపే అండి. ఇది బాలీలో ఇండోనేషియా రూపే. ఇదన్నీ వేలల్లో, లక్షల్లో, కోట్లల్లో క్యాల్కులేషన్ ఉంటుంది. ఎంత చాలా వెరైటీగా ఉంటుందండి. చూపిస్తాను. ఇక్కడ చాక్లెట్లు చాలా బాగున్నాయి. మేము కిట్ క్యాట్ కానీ ఇంకా కొన్ని వేరే చూసినాము. చాలా బాగుంటాయి చాక్లెట్స్ ఇక్కడ. నేను రిటర్న్ వచ్చినప్పుడు చాక్లెట్స్ కూడా చాలా తెచ్చినాం. ఇవి కొన్ని ఇంటికి తీసుకొద్దామని తీసుకొచ్చినాం. రూమ్లోనే అయిపోతుంది. మళ్ళీ రిటర్న్లో వచ్చేటప్పుడు